సంతాన ప్రాప్తిరస్తు సినిమా పేరే సంతాన ప్రాప్తిరస్తు. కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 14న థియేటర్స్ రిలీజ్ అయింది. నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్లో అంటే కొత్త హీరో ఎవరో విక్రాంత్ అంట. మూర్తి గారి ఇంటర్వ్యూలో చూశాను అతన్ని. ఇంతకుముందు చేశాడంట ఏదో సినిమా, ఎన్ఆర్ఐ ఏదో 10 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇంకా ఈ సినిమా చేశాడు మధుర ఆడియో వాళ్ళతో కలిపి. ఇక ట్రైలర్లో కనపడింది మెయిన్ హీరోయిన్, నాకు తెలిసిన ఫేస్ మెయిన్ హీరోయిన్ మన చాందిని చౌదరి. ఈ అమ్మాయి మనకు అదే సినిమా మనకు కలర్ ఫోటో నుంచి తెలుసు. కలర్ ఫోటో, సమ్మతమే, గామి ఇలాంటి మొన్ననే డాకు మహారాజులో కూడా చిన్న రోల్ చేసింది ఆ అమ్మాయి. ఇక సపోర్టింగ్ కాస్ట్లో బాగానే కనపడ్డారు మనకు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కనపడ్డాడు ట్రైలర్లో, మన వెన్నెల కిషోర్ కనపడ్డాడు, మెయిన్గా అభినవ్ గోమటం కమెడీని కనపడ్డాడు, ప్లస్ మురళీధర్ గౌడ్. ఇంతమంది ఉన్నారు కదా అని చూశాను అనమాట. టైటిల్ని బట్టి చెప్పేయచ్చు సినిమా కథ ఏంటి అనేసి, ట్రైలరు టైటిల్ బట్టి చెప్పేయచ్చు. సినిమా చూస్తే అంటే సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే ఏమంటారు, మనకు వరంగల్ బ్యాక్డ్రాప్లో జరిగినట్టు చూపించారు. సగం సినిమా వరంగల్లో, సగం సినిమా హైదరాబాద్లో మేజర్ పోర్షన్. హీరో క్యారెక్టర్ అంటే హీరో అబ్బాయి అతన్ని అంటే ఈ సినిమాలో క్యారెక్టర్కి సరిపోయాడు. అంటే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనకు హిందీలో వచ్చింది వికీ డోనర్ అనేసి, దాన్ని మనకి అది మంచి హిట్ హిందీలో. తెలుగులో తీశారు మన సుమంత్తో నరుడా డోనరుడా అనేసి. సో అలాంటి కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి ఆ క్యారెక్టర్కి హీరో సరిపోయాడు, బాగానే చేశాడు అబ్బాయి, విక్రాంత్ అనే అబ్బాయి. ఇక హీరోయిన్ మన చాందిని చౌదరి, వాళ్ళిద్దరి పరిచయం. అంటే ముందు మనకు ఓపెనింగ్ సీన్లో మనకు తరుణ్ భాస్కర్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అది అర్థం కాలేదు తరుణ్ భాస్కర్ది, ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి, ఏం జరుగుతుంది అనేసి. బట్ ఆ తర్వాత అది సినిమా కథకు సంబంధం లేదు కాబట్టి అక్కడ కామెడీగా మనకు మెయిన్ అభినవ్ గోమటం హీరో ఫ్రెండ్గా సినిమా అంతా చేశాడు. అతని వల్ల కొద్దిగా చూడగలిగే అభినవ్ గోమటం ప్లస్ తరుణ్ భాస్కర్ వాళ్ళతో పాటు హీరో స్టోరీ చెప్పడం, లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనేసి. పర్లేదు, బాగానే ఉంది కదా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది స్టార్టింగ్లో. వరంగల్ అంటే హీరోయిన్ పరిచయం ఎలా అయింది, ప్రేమ ఎలా పుట్టింది అనేసి. అక్కడ మనకు మన మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ని పెట్టి అది కూడా బాగానే రాసుకున్నారు, బాగానే తీసుకున్నారు, బాగానే వెళ్ళింది. ఏమంటే కొన్ని అంటే వరంగల్లో జరుగుతున్నట్టు చూపించారు కానీ సినిమాని కొన్ని సీన్లు, బట్ అవన్నీ హైదరాబాద్లో తీశారు, తెలిసిపోతుంది. అవి వరంగల్లోనే తీసింటే బాగుండు, ఎస్పెషల్లీ రోడ్ షాట్స్ అవన్నీ. ఇలా ప్రేమ గీమ అంత మామూలే. నేను మెయిన్ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెళ్ళింది 45 నిమిషాల వరకు ఇంకా అదే లవ్ స్టోరీ నడిచింది. ఇంకా ఆ తర్వాత అసలు పాయింట్లోకి వచ్చారు, ఏదైతే సంతాన ప్రాప్తిరస్తు ఉందో. అంటే ఇప్పుడు మెయిన్గా ఇదేంటి, మనము అబ్బాయిలకి మాత్రం మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అంటే పెళ్లి కాకముందు మనం విచ్చలవిడిగా మందు తాగడం, సిగరెట్లు తాగడం, వీటి వల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం కావచ్చు అనేది ఇండైరెక్ట్గా చెప్పారు మనకు ఈ సినిమాలో. సో జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు, కనీసం పెళ్ళైనంత వరకన్నా ఈ మందు సిగరెట్కి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే ఇక పిల్లలు పుట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. అంటే మెయిన్ ఇది స్పర్మ్ కౌంట్ పైన. అంటే మామూలుగా మనకు పిల్లలు పుట్టకపోతే మేజర్గా మన వాళ్ళు ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. బట్ యాక్చువల్గా మగవాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ లేకపోతే పిల్లలు పుట్టే ఛాన్సే ఉండదు, అది చెప్పారు ఈ సినిమాలో. సో అది జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్లో ఇది పాయింట్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ మెయిన్ దాని మీద వెళ్ళకుండా మళ్ళీ మామ అల్లుళ్ళ గొడవలు అవి ఏదో పెట్టుకున్నారు సినిమాలో. సర్లే అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, గంట సేపు సినిమా. ఇంకా హీరోకి అటు వర్క్ ప్రెషరు, ఇటు పర్సనల్ ప్రాబ్లము, ఇటు పిల్లలు పుట్టకుండా, ప్లస్ మామతో సవాలు, ఇన్ని సమస్యల మధ్య ఉంటాడు. కామెడీకి తీసుకెళ్లారు. మెయిన్ ఫస్ట్ హాఫ్లో చూడగలిగా అంటే తరుణ్ భాస్కర్ కామెడీ ప్లస్ అభినవ్ గోమటం కామెడీ. ఇక పాయింట్ బాగానే ఉంది, అందరు బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం పెద్దగా ఉంది, గంట 15 నిమిషాలు ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా హీరో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాడో ఇంకా వాటి నుంచి బయటపడడానికి అతను పడే తిప్పలు ఇవన్నీ చూపించుకుంటూ వెళ్ళారు. మెయిన్ అక్కడ వెన్నెల కిషోర్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. వెన్నెల కిషోర్ ఒక డాక్టర్లాగా, కామెడీ డాక్టర్లాగా చూపించి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏం చేస్తే పోతుందని కామెడీగా చూపించారు. సో సినిమా పర్పస్ అది. ఈ సంతాన ప్రాప్తిరస్తు అనేది మగవాళ్ళకి, ఒక ఎస్పెషల్లీ పెళ్లి కాని అబ్బాయిలకి, పిల్లలు లేని అబ్బాయి వాళ్ళకి కూడా తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా. అది ఆ పర్పస్ అయితే సర్వ్ అయింది ఈ సినిమాలో. కానీ ఏమంటే లైట్గా టచ్ చేశారు, మరి ఇంకా డీటెయిల్గా వెళ్ళలేదు. ఇంకా డీటెయిల్గా వెళ్తే డాక్యుమెంటరీ అయిపోద్ది కదా. సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్లో చెప్పాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్గా చెప్పారు. సో అది ఒక ప్లస్. మన తరుణ్ భాస్కర్ కూడా ఒక పెట్టుకున్నారు, మోస్ట్లీ మగవాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఇది కూడా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేసి. బట్ దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయలేదు, జస్ట్ లైట్గా టచ్ చేసి వదిలేశారు. తెలిసిన వాళ్ళకు అది తెలుసు, తెలియని వాళ్ళకి ఇదేంటి కొత్తది అనిపిస్తుంది అంతేగాని. బట్ చాలామంది మగవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అది కూడా. సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేసే సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ ఆదుకున్నాడు. ఇక మిగతా చిన్న చాలామంది ఉన్నారు. తాగుబోతు రమేష్ ఒక సీన్లో, రచ్చరవి ఒక సీన్లో, ఇలా చాలామంది కామెడీలో పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ
అలా వెళ్ళింది సినిమా 2 గంటల పాటు బాగానే వెళ్ళింది. క్లైమాక్స్ మామూలుగా లాస్ట్ 15 నిమిషాల్లో కొద్దిగా ఎమోషనల్గా మారి క్లైమాక్స్ ఎండ్ అయింది. ఓకే అంట. నేను మరీ ఇంత అంటే నేను ఈ మధుర ఆడియో వాళ్ళు మధుర రెడ్డి తీసే సినిమాలు కానీ ఈ కొత్త హీరో ఏం బాగుండదు అనుకున్నాను, కానీ పర్లేదు. అంటే మరీ టీవీ సీరియల్ లాగా కాకపోయినా, అలానే మరీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో కాకపోయినా పర్లేదు, ఓకే, చూడగలిగా, ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగానే ఉంది. అక్కడ మెయిన్ మనకు ఫస్ట్ హాఫ్లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ అండ్ మళ్ళీ అభినవ్ గోమటం ఇలా సేవ్ చేశారు. పర్ఫార్మెన్స్లు అంటే అంతా ఓకే, మరి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఎవరు లేవు, కానీ సరిపోయారు. మరి ఏంటబ్బా యాక్టింగ్ కూడా రాదు అన్నట్టయితే ఎవరు చేయలేదు. ఈ కొత్త హీరో అయినా మన ఎవరు అమ్మాయి చాందిని చౌదరి మామూలుగా పవర్ఫుల్ రోల్స్ ఉంటేనే చేస్తుంది, దీంట్లో పెద్ద రోల్ ఏం కాదు, కానీ ఓకే సరిపోయింది. అమ్మాయి కాదు ఈ సినిమాకి అంటే మనకు తెలిసి అమ్మాయి కోసమే చూడాలి అంతే. ఓకే పర్లేదు, మంచి ప్రయత్నమే. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే, అది చెప్పాను కదా, ఇది సబ్జెక్టే అది పిల్లల కోసం అనేసి. సో పెళ్ళయ్యాక సంసారం చేయాలి, సంసారానికి వాళ్ళు పడే పాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది కొద్దిగా ఫ్యామిలీస్తో చూడడానికి. సో భార్యాభర్తలు కలిసి చూడండి, నచ్చుతుంది. మగవాళ్ళు ఖచ్చితంగా, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థియేటర్కి వెళ్ళి చూడకపోయినా కానీ ఓటీటీలో వస్తే మాత్రం చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కొద్దిగా నేను చెప్పేది, ఈ సినిమా చూశాక అబ్బాయిలు తెలుసుకోవాలి, మగపిల్లలు మందు సిగరెట్లు విచ్చలవిడిగా తాగేస్తే తర్వాత పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పెళ్ళైనంతవరకన్నా, పిల్లలు పుట్టేంతవరకన్నా కనీసం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. అది ఈ సంతాన ప్రాప్తిరస్తు టైటిల్కి తగ్గట్టే బాగుంది సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు చూడండి. సో చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, బాయ్.